ఒంటికి చలువ చేసే సొరకాయతో కర్రీ. స్టవ్ మీద కడాయి ఉంచి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక టీ స్పూన్ శనగపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 3 రెమ్మల కరివేపాకు, 4 పచ్చిమిర్చి చీలికలు, హాఫ్ కప్పు దాకా సన్నగా తరిగిన ఆనియన్ వేసి కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ షేడ్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ, పావు టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత 2 టొమాటోస్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసి ఇలా ఉడికిన తర్వాత లేత సొరకాయని తీసుకొని పొట్టు తీసి ఈ చూపించేంత చిన్న సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పీసెస్ని కాస్త మగ్గనిచ్చి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి కారం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో ఇంకాస్త కొత్తిమీర తరుగు చల్లి దింపేయాలి. అంతే, చాలా టేస్ట్గా ఉండే సొరకాయ కర్రీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.